మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఎవరైతే అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారో ఆయన కూడా రాత్రి పగలు కష్టపడి వక్ఫ్ బోర్డ్ అభివృద్ధి చెందాలి, వక్ఫ్ బోర్డు నుంచి పేద ముస్లింలు లాభం పొందాలని తపనతో ఆయన ఈ స్థలాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ స్థలాలను కూడా కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి విడిపిస్తానికి ప్రయత్నిస్తున్న అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. फुल पड़ गया ना भारी। ఆంధ్ర రాష్ట్రంలో అనేక వందలు కాదు వేల ఎకరాలు వక్ఫ్ భూములు కానివ్వండి, హాజీ మాన్యం కానివ్వండి, వేల ఎకరాలు బడాబాబుల కబ్జాలో వెళ్ళిపోయి ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, ఎక్కడికక్కడ ఈ బడాబాబులకు ఎంకరేజ్ చేశారే తప్ప వాళ్ళ కబంధ హస్తాల నుంచి వక్ఫ్ ఆస్తులను తీసుకొని ముస్లింలకు ఉపయోగపడేటట్టు ఉపయోగిస్తాం అనే ధ్యాస లేకుండా గత ప్రభుత్వాలు చేసినాయి. ఈరోజు చూస్తే మరలా ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడైతే వక్ఫ్ భూములు కబ్జాలో ఉన్నాయో వాటినన్నిటినీ కూడా వెలికి తీసి వక్ఫ్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఈ కోవలోనే ఇక్కడ ఈ పెనుమలూరు మండలంలో మొన్న ఈ మధ్యలో కోర్టు వారి డైరెక్షన్తో ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ఓపెన్ యాక్షన్ వేశారు ఈ స్థలాల్ని. ఎందుకంటే ఈ స్థలాల్లో కబ్జాదారులు ఉండి 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి దీంట్లో కబ్జా చేసుకునే వాళ్ళు వక్ఫ్ బోర్డుకు కనీసం ₹1 కూడా కట్టకుండా, అటు పేద ముస్లింలకు కూడా ఈ స్థలాలు చెందకుండా వాళ్ళ కబ్జాలో పెట్టుకొని వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ మొన్న ఏదైతే ఓపెన్ యాక్షన్ వేశారో ఆ యాక్షన్లో ఇక్కడ 4 సర్వే నెంబర్లు కూడా 4 బిడ్డర్లు వచ్చి పాడుకోవటం జరిగింది. ఓపెన్ యాక్షన్ దాదాపు 200 మంది దాంట్లో పాల్గొనటం జరిగింది. అందులో భాగంగా నేను కూడా ఇక్కడ ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ని నేను కూడా పాడుకొని ఎంఆర్ఓ గారు హైయెస్ట్ బిడ్డర్ అని ఇవ్వటం జరిగింది. కాబట్టి మేము చెప్పేది ఒకటే, కోర్టు వారి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో అలాగే ఎంఆర్ఓ గారు, పోలీసు వారు ఏదైతే నిబంధనలు పెట్టారో ఇక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు దీంట్లో ప్రవేశించకూడదు అని బోర్డు పెట్టిన తర్వాత కూడా ఇక్కడ కొంతమంది ప్రవేశిస్తానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి ఈరోజు మేము వచ్చి ఇక్కడ మాట్లాడటం జరుగుద్ది. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఎలాగైతే పాడుకున్నామో ప్రభుత్వానికి లోబడి ఏదైతే వక్ఫ్ బోర్డు హాజీ మాన్యం నామ్స్ ఉన్నావో దానికి కట్టుబడి మనం ఇక్కడ పాడుకున్నాం. దానికి ప్రతి సంవత్సరం మనం రెంట్ పే చేస్తాం, సజావుగా పే చేసి దీన్ని మనం సాగు చేసుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ముందుకొచ్చి వేలంపాట నిర్వహించింది కాబట్టే ఈ స్థలాలు కబ్జాదారుల కొరల నుంచి బయటకు వచ్చినాయి. అందుకని నేను ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారికి, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారైన ఎవరైతే బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన ప్రతి క్షణం ఈ స్థలాలు కబ్జాలో వెళ్ళకూడదు, వక్ఫ్ స్థలాలు ముస్లింలకే చెందాలని ఆయన ప్రయత్నించడం చాలా హర్షించదగ్గ విషయం అని నేను బోడే ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఎవరైతే అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారో ఆయన కూడా రాత్రి పగలు కష్టపడి వక్ఫ్ బోర్డ్ అభివృద్ధి చెందాలి, వక్ఫ్ బోర్డు నుంచి పేద ముస్లింలు లాభం పొందాలని తపనతో ఆయన ఈ స్థలాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ స్థలాలను కూడా కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి విడిపిస్తానికి
ప్రయత్నిస్తున్న అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.